విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. చివర్లో ధోని అద్భుతంగా బ్యాటింగ్ తో చెలరేగిన మ్యాచ్ ని గెలిపించలేకపోయాడు. అప్పటికే క్రీజులోకి లేటుగా రావడంతో మ్యాచ్ ఫినిష్ చేయలేకపోయాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 191 పరుగులు చేయగా ఛేదన్లో చెన్నై 171 పరుగులకే పరిమితమైంది. దీంతో ఢిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్ లో ఇది తొలి విజయం కూడా. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. పృథ్వీ షా 27 బంతుల్లోనే 4 ఫోర్లు 2 సిక్సర్లతో 43 పరుగులు చేయగా డేవిడ్ వార్నర్ 35 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 52 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక రిషబ్ పంత్ కూడా 32 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఇక 192 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన చెన్నైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న రచిన్ రవీంద్ర అలాగే రుతురాజ్ గైక్వాడ్ వెంటనే అవుట్ అయ్యారు. ఖలీల్ అహ్మద్ వరుస ఓవర్లలో ఈ ఇద్దరిని పెవిలియన్ చేర్చాడు. దీంతో సిఎస్కే 7 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో అజింక్య రహానే 45 పరుగులు, డారెల్ 34 పరుగులతో ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ జోడీ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో అక్షర్ పటేల్ విడగొట్టాడు. అక్కడి నుంచి చెన్నై వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూనే వచ్చింది. చివర్లో ధోని 16 బంతుల్లోనే 4 ఫోర్లు 2 సిక్సర్లతో 37 పరుగుల నాటౌట్ గా నిలిచాడు. అలాగే జడేజా కూడా 21 పరుగుల నాటౌట్ గా కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అదే ధోని గిన నెంబర్ 4 లో వచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ ని గెలిపించి ఉండేవాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో చివర్లో రావడం వల్లే గెలిచే అవకాశాలు చెన్నై పోగొట్టుకుంది. మొత్తానికి చెన్నై 171 పరుగులకి పరిమితమైంది. దీంతో ఢిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ కు 3, ఖలీల్ అహ్మద్ కు 2 వికెట్లు దక్కాయి. మొత్తంగా ఈ మ్యాచ్ లో గెలుపుతో ఢిల్లీ బోని కొట్టగా ఈ సీజన్ లో చెన్నైకి తొలి ఓటమిది.